హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధ ఇంకా బట్టలని సదిరేస్తూ ఉంటుంది. ఇంకా విక్రమ్ ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా విక్రమ్కి ఇలా గుర్తుకొస్తుంది, ఇంకా మొన్న రాధ నన్ను బయటికి తీసుకువెళ్ళింది కదా, ఇంకా నాకు ఫుల్గా నిద్ర వచ్చింది. అసలు తను ఏదో చెప్తాననేసి తీసుకువెళ్ళింది. ఆ రోజు ఏం చెప్పిందో తెలియదు, అస్సలు నాకు గుర్తుకే లేదు అనేసి రాధా రాధా అనేసి అంటే, ఏంటి విక్రమ్ సార్ అనేసి అడుగుతూ ఉంటుంది. మొన్న నన్ను బయటికి తీసుకువెళ్ళావు కదా, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్తాననేసి. ఆ రోజు ఏంటో కానీ నాకైతే ఫుల్గా నిద్ర వచ్చింది. అసలు నువ్వు ఏం చెప్పావో అస్సలు నాకు గుర్తుకే లేదు. అసలు నన్ను ఎందుకు తీసుకువెళ్ళావు, ఏం చెప్పాలనుకున్నావు అనేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా దాంతో రాధా, అమ్మో ఇప్పుడు చెప్తే ఇంకా తను ఎలా రియాక్ట్ అవుతాడో, ఇప్పుడు చెప్పకపోవడమే మంచిది, మరొక రోజు సమయం చూసుకొని చెప్పాలి అనేసి. ఆ రోజు అవును సార్, ఏదో తీసుకువెళ్ళాను కానీ అసలు గుర్తుకు రావడం లేదు, ఏదో చెప్పాలనుకున్నాను కానీ అదేంటో గుర్తుకు వస్తలేదు, ఈసారి గుర్తుకొచ్చినప్పుడు చెప్తానులే అనేసి రాధా అంటుంది. దాంతో ఇంకా అనేసి అంటూ ఉంటే, సరే అయితే అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. ఇంకా మరోపక్క రామ్ ఎలాగైనా సరే ఈరోజు ఇంకా రామచంద్రయ్య గారు నన్ను అనుని చూశారు, ఏదో ఒక కవర్ చేశాను కానీ అతను చాలా కోపంగా రియాక్ట్ అవ్వరు. ఇదే విధంగా ఏదో ఒక రోజు ఎవరి కంట్లో అన్నా పడతాము. ఇంకా ఆ రోజు మేము నిజం చెప్పినా సరే వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అన్నా సరే అప్పుడు మేము తప్పు చేసిన వాళ్ళము అయిపోతాము. అందుకనేసి ముందుగానే ఇంకా ఎవరికో ఒకరికి నిజం చెప్పేయాలి. వాళ్ళు ఏమన్నా సరే ఇంకా వాళ్ళని ఏదోలా చేసి ఒప్పించాలి. ఎవరితో చెప్పాలి అనేసి విక్కీతో చెప్పాలి. విక్కీ అయితే నన్ను అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే నేను తను చిన్నప్పటి నుండి క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా వాడైతే నన్ను అర్థం చేసుకుంటాడు. వాడు ఒప్పుకోకపోయినా సరే ఏదోలా చేసి వాడిని ఒప్పించి ప్రియని పెళ్లి చేసుకోవాలి అనేసి ఇంకా ఇదే సరైన సమయం అని ఇంకా ఎక్కడున్నాడు అనేసి వెతుకుతూ ఉంటే ఇంకా గార్డెన్లో నించొని ఉంటాడు ఇంకా విక్రమ్. ఇంకా ఎక్కడున్నాడా, ఇంకా సరే ఈరోజే ఇంకా చెప్పేస్తాను, ఏదైనా సరే ఇంకా సరే ఒప్పించాలి, ఒప్పుకోకపోయినా సరే ఒప్పించాలి అనేసి ఇంకా వెళ్ళి విక్కీ అనేసి అంటే, ఏంటిరా ఏంటి అనేసి అడుగుతూ ఉంటాడు విక్రమ్. ఇంకా అది నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనేసి అంటే, ఏంటిరా ఏం విషయం రా ఇంకా అనేసి విక్రమ్ అడుగుతూ ఉంటాడు. ఏం విషయం చెప్పాలనుకుంటున్నావు అంటే, అది అనేసి చెప్పబోతూ ఉంటే, ఏంటో చెప్పరా, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు, ఎందుకు ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నావు, ఏంటో అది చెప్పు అనేసి విక్రమ్ అడుగుతూ ఉంటే, అది నేను అనేసి చెప్పబోతూ ఉంటే ఇంతలో విక్రమ్కి ఇంకా ఫోన్ రావడం జరుగుతుంది. కాస్త ఆగరా అనేసి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇంకా అవతల వైపు నుండి, సార్ ఇక్కడ యాక్సిడెంట్ అయింది, త్వరగా మీరు వచ్చేసేయండి అనేసి అంటే, ఎక్కడ, మేము ఇప్పుడు బయలుదేరుతాము అనేసి. అరే రామ్, అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయిందంట, పద మనము అక్కడికి వెళ్ళిపోదాము అనేసి. సరే అనేసి ఇంకా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా రామ్ ఇంకా చెప్పలేకపోతాడు. ఇంకా దాంతో ఇంకా విక్రమ్ రామ్ ఇద్దరు కలిసి ఇంకా ఆ చోటకి వెళ్తారు. ఇంకా మరోపక్క దమయంతి అయినా సరే ఇంకా విక్రమ్ని రాధని ఇంట్లో నుండి పంపించేయాలి, వాళ్ళిద్దరిని విడగొట్టాలి. ఇంకా వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే చాలా కోపంగా ఉంది. ఇంత పొలిటికల్ మైండ్ ఉన్నా సరే ఆ రాధని నేను ఏమి చేయలేకపోతున్నాను, అసలు ఎన్ని ప్లాన్లు వేసినా ఆ రాధని ఇంట్లో నుండి పంపించలేకపోతున్నాను. ఎంతోమందికి ఏదో చేశాను కానీ అసలు ఈ రాధని నేను ఏం చేయలేకపోతున్నానేంటి, అసలు లేదు, ఈసారి మాత్రం పక్కా ప్లాన్ వేయాల్సిందే. ఇంకా రాధని ఖచ్చితంగా ఇంట్లో నుండి పంపించేయాల్సిందే. ఇంకా రాధ వెళ్తే కానీ నా కూతుర్ని విక్కీకిచ్చి పెళ్లి చేయలేను. ఇంకా నా కూతురుని అలా చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. ఇంకా ప్రియా లండన్లో చదువుకొని ఇంకా ఇక్కడికి వచ్చాకే తనకు ఆశలు కలిగించాము. ఇంకా విక్కీతో తనకి ఇష్టం లేకపోయినా ఇంకా విక్కీని పెళ్లి చేసుకోవాలనేసి తనని ఆశలు కల్పించి ఇంకా ఇప్పుడు తన విక్కీతో పెళ్లి చేయకుండా తనని అలాగే వదిలేయడం అస్సలు బాగోలేదు. ఇంకా
ప్రియ కూడా మరొకరిని పెళ్లి చేసుకోమన్నా అస్సలు చేసుకోదు. తన ప్రాణాలే తీసుకుంటుంది కానీ ఇంకా విక్కీని తప్పించి మరొకరిని పెళ్లి చేసుకోదు. ఇంకా ఎప్పుడు జీవితాంతం నా కూతురు నా కళ్ళ ముందు ఇలా ఉండడానికి వీల్లేదు. ఎలాగైనా సరే ఇంకా ఆ రాధని పంపించేయాలి అనేసి ఇంకా వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తుంది. అన్నయ్య ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అనేసి అంటే, అదే అమ్మా అదే ఆలోచిస్తున్నాను. అసలు ఆ సీనయ్యని చంపాలని చూస్తూ ఉన్నా సరే ఇంకా అక్కడ మళ్ళీ విక్కీ అదే నీ అల్లుడు ఇంకా విక్రమ్ అక్కడ స్పెషల్ సెక్యూరిటీని పెట్టాడంట. సీనయ్యకి ఎలాంటి ప్రమాదం జరగకూడదనేసి ఇంకా కొత్త సెక్యూరిటీని అరేంజ్ చేశాడంట. అందుకనేసే ఆ సీనయ్యని ఏం చేయలేకపోతున్నాము అనేసి అంటే, అవునా అన్నయ్య, అయితే ఈ విక్రమ్ ఉన్నంత వరకు మనము ఇంకా ఆ దస్తగిరిని అలాగే ఆ సీనయ్యని మనము ఏమీ చేయలేమన్నయ్య అనేసి అంటే, మళ్ళీ ఏం చేద్దామమ్మా, ఇంకా మీ విక్రమ్ మీ అల్లుడు ఉన్నంత వరకు మన ప్లాన్లు అసలు ఏవి సక్సెస్ కావు. ఇంకా ఎప్పుడు మనము ఇలాగే ఉండాల్సిందే. కానీ ఏదో ఒక రోజు ఆ దస్తగిరికి ఇంకా కోమలో నుండి బయటికి వచ్చాడంటే మనము దొరికిపోతాము. అందుకనేసి ఏదో ఒకటి ఆలోచించాలి. ఇంకా ఆ సీనయ్యని ముందు లేపేయాలి, ఆ తర్వాత దస్తగిరి జోలికి వెళ్ళాలి. కానీ అసలు మీ అల్లుడు చాలా తెలివిగలవాడు. అసలు సీనయ్యకి ప్రమాదం ఉందనేసి స్పెషల్ సెక్యూరిటీని అరేంజ్ చేశాడు. ముందు జాగ్రత్తగా ఎంతలా ఆలోచించాడో చూసావా అనేసి అంటే, నిజం అన్నయ్య, చెప్తున్నాను కదా, ఆ విక్రమ్ ఉన్నంత వరకు మనం ఏం చేయలేమని. వాడు తక్కువ అంచనా వేయొద్దు విక్రమ్ని. ఇంకా విక్రమ్ మనతో మాట్లాడినట్టుగానే ఉంటాడు కానీ వాడి తెలివితేటలు వేరు అనేసి దమయంతి అంటుంది. నిజమే అమ్మా, కానీ నేను ఏదో ఒకటి ఆలోచిస్తానులే అనేసి ఇంకా వాళ్ళ అన్నయ్య అంటే, సరే అన్నయ్య అనేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా మరోపక్క ఇంకా రాధ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా విక్రమ్ సార్ లాంటి భర్త నాకు దొరకడం నేను చాలా అదృష్టవంతురాల్ని. పాపం అనవసరంగా మొన్న ఆ దమయంతి గారి మాటలు వినేసి అనవసరంగా విక్రమ్ సార్ని నేను అపార్థం చేసుకున్నాను. పాపం తనని కొట్టాను కూడా, ఈ చేతులతోనే నేను తనని కొట్టాను. అనవసరంగా తనని కొట్టడం జరిగింది. నేను కాస్త ఆలోచించి ఉంటే ఇంకా ఇంత మంచి చేసేవాడు ఎందుకు నాకు అన్యాయం చేస్తాడని కాస్త ఆలోచించలేదు. అసలు విక్రమ్ సార్ నాకు చెప్పాలని ఆలోచించాడు కానీ నేను వినిపించుకోలేదు. అనవసరంగా తనని బాధ పెట్టాను. ఇంకా అలాంటి మంచి భర్త నాకు దొరకడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, నాకు అలాంటి మంచి భర్త దొరికాడు అనేసి రాధ కూడా ఇంకా విక్రమ్ని తలుచుకుంటూ ఇంకా అన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ సంతోషపడుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.